మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఇప్పటికే సీఎం రేవంత్ సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సముఖంగా ఉన్నందుకే డీకే శివకుమార్ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్టీ మార్పుపై ఆయన ఇటీవలే మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ కోసం బీజేపీ కాంగ్రెస్ నుంచి ప్రయత్నాలు చేసిన మాట నిజమేనని చెప్పారు. కానీ ప్రస్తుతం పార్టీ మారబోమని అన్నారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని కూడా చెప్పారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని అన్నారు. ఇక డీకేను కలవటంపై కూడా గతంలోనే మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. డీకే తనకు వ్యాపార భాగస్వామి అని, వ్యాపారం విషయాలపై చర్చించేందుకే తాను డీకేను కలిసినట్లు చెప్పారు. అయితే బీఆర్ఎస్ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని మల్లారెడ్డి మొదట్లో కేసీఆర్ను కోరారు. మల్లారెడ్డి కోరిన విధంగా కేసీఆర్ టికెట్ ప్రకటించగా అనూహ్యంగా మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు. మల్కాజ్గిరి నుంచి తన కుమారుడు పోటీ చేయడని కేటీఆర్ను కలిసి చెప్పారు. తన అల్లుడి అక్రమ నిర్మాణాలు కూల్చివేతతో మల్లారెడ్డి వెనక్కి తగ్గారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా పోటీ చేయబోమని మల్లారెడ్డి ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎన్నికల్లో కాంగ్రెస్కి మల్లారెడ్డి సపోర్ట్ ఇవ్వొచ్చని, ఎన్నికల ముందు లేక తర్వాత అయినా మల్లారెడ్డి కారు దిగి కాంగ్రెస్ గుటికి చేరడం ఖాయమన్న టాక్ మేడ్చల్లోనూ జోరుగా సాగుతోంది. మరి మల్లారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.